హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. కేంద్ర మంత్రి బండి సంజయ్ పదవి ఊడినట్టేనా అంటే దాదాపు ఊడిపోయినట్టే అని వార్తలు వినవస్తున్నాయి. ఈ విషయం ఈ రోజుది కాదు, గత వారం రోజుల నుంచి ఎప్పుడైతే అతని కొడుకు ఒక పెద్ద కేసులో ఇరుక్కొని కటకటాల పాలయ్యారో, అక్కడ విచారణ జరుగుతోందో ఆ అంశానికి సంబంధించి మోయలేనంత అపకీర్తిని బండి సంజయ్ మూట కట్టుకున్నారు. అంతకుముందు బీజేపీ రథసారథి, రాష్ట్ర రథసారథిగా, ఆ తర్వాత బీజేపీకి ఒక జీవనాడిగా, తెలంగాణలోని బీజేపీని చైతన్యంలోకి తెచ్చినటువంటి ఒక గొప్ప నేతగా చాలామంది ప్రశంసలు అందుకున్నటువంటి బండి సంజయ్ కేవలం తన కొడుకు కారణంగా, ఆ కొడుకు ఎదుర్కొంటున్న కేసు కారణంగా ఎక్కడ లేనంత అపకీర్తిని మూటగట్టుకున్నారు. సరే, కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు కొడుకు చేసిన తప్పుకు తండ్రిని అనడం తప్పు అని. నిజమే, కొడుకు చేసిన తప్పుకు తండ్రిని అనరాదు, కానీ ఆ తండ్రి ఊరుకుంటే అనరాదు. కానీ ఆ తండ్రి ఊరుకోలేదు కదా. తన కొడుకును రక్షించడానికి, తన కొడుకు తప్పే చేయలేదని చెప్పడానికి, తన కొడుకు చేసిన తప్పును చెరిపేయడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను ఆయన అవలంబించిన మాట వాస్తవం. మహాభారతంలోన ధృతరాష్ట్రుడికి దురదృష్టం దుర్యోధనుడి రూపంలో వస్తే, ఇక్కడ బండి సంజయ్కు దురదృష్టం ఎవరి రూపంలో వచ్చిందంటే అతని కొడుకు భగీరథ రూపంలో వచ్చింది. దురదృష్టాన్ని ఎవరు ఆపలేరు, అదృష్టాన్నైనా దురదృష్టాన్నైనా ఎవరు ఆపలేరు. ఇక్కడ అదే జరిగింది. కాకపోతే బండి సంజయ్ చివరి నిమిషం దాకా ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. అన్ని అంశాలను, సమాజంలో ఉన్న అన్ని మూలాలను కూడా ఆయన నట్లు బోల్టు బిగిద్దామని తెగ ప్రయత్నం చేసిన మాట వాస్తవం. ఎప్పుడైతే ఈ విషయం కార్చిచ్చులాగా వ్యాపించిందో, బాధితురాలు తిరగబడిందో, బాధితురాలు తల్లి పోలీస్ స్టేషన్ మెట్లెక్కారో, అప్పుడు నుంచి బండి సంజయ్ గారి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని మనం చెప్పొచ్చు. ఈ కేసులో ఇంకా నిందితుడే కదా, ఆరోపితుడే, అతడు కేసు ప్రూవ్ కావాలి, ఆ తర్వాత కదా మనకు తెలిసేది అసలు కథ అంటే మేబీ అది జరగవచ్చు. కానీ కేసు ఎంత దూరం వెళ్ళినా, కేసు ఎంతకాలం నానినా బండి సంజయ్ గారు మాత్రము చాలా కాలం వరకు ఈ నిందను, ఈ అపవాదాన్ని మోసుకొని తిరగాల్సే ఉంటుంది. ఆయన మంత్రి పదవి నుంచి పక్కకు తప్పకున్నా, ఆయన భుజం నుంచి మంత్రి బరువు బాధ్యతలు కిందకు దిగినా కూడా ఈ అపకీర్తి బరువు మాత్రం అలాగే ఉంటుంది. దాన్ని అతను మోసి తీరాల్సిందే. ఇక్కడ అసలు విషయానికి వస్తే, నిన్ననే బీజేపీ రాష్ట్ర పెద్ద రామచంద్రరావు ఢిల్లీకి వెళ్ళారు. మరి అతనే ఢిల్లీకి వెళ్ళారా, లేకుంటే ఢిల్లీ పెద్దలే అతన్ని ఇక్కడ రావయ్య బాబు నువ్వు అక్కడ తెలంగాణలో అసలు ఏం జరుగుతోంది, ఏమీ మనకు అర్థం కావలేదని పిలిపించుకున్నారో మనకు తెలియదు. కానీ బండి సంజయ్ కుమార్కు సంబంధించినటువంటి డీటెయిల్డ్ రిపోర్ట్ పట్టుకొని వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అక్కడికి వెళ్ళి విషయాలన్నీ సవివరంగా ఏమేమి ఎక్కడెక్కడ ఎలా జరిగిందో మొత్తం పూసగుచ్చినట్టు అమిత్ షాకు, మోడీ గారికి విన్నవించారని ఢిల్లీ పెద్దలు కాస్త ఆగ్రహించిన మాట వాస్తవమని, ఇప్పుడు తదుపరి చర్యలు తీసుకోవాలి, తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి. తెలంగాణలోన బీజేపీ రైజింగ్ అని ఎంతో కలలు కంటున్న తమకు ఇది ఒక పెద్ద దెబ్బలాగా మారింది కదా. మళ్ళీ దీని నుంచి బయటపడటం ఎట్లా? ఓకే, ప్రజల మెమరీ చాలా తక్కువగా ఉంటుంది, షార్ట్ మెమరీ. ఈరోజు సంఘటన రేపు గుర్తుండదు, వారం రోజులు దాటితే అన్నీ పాతబడిపోతాయి. ఇవన్నీ కూడా రొటీన్ డైలాగ్లే. కానీ నిందితుడు ఈ నిందను మోస్తున్నంతసేపు, బాధితురాలు ఆ బాధను అనుభవిస్తున్నంతసేపు ఖచ్చితంగా బండి సంజయ్ గారికి ఇది ఒక రాహువు కేతువులాగా చుట్టుకునే ఉంటుంది, కబళిస్తూనే ఉంటుంది. దాని నుంచి బయటపడటం అనేటువంటిది చాలా కష్టం. బయటపడాలంటే ఏ మార్గం అంటే తాను మిన్నకుండడం, ఏమీ మాట్లాడకపోవడం, మీడియా ముందు అసలు మాట్లాడకపోవడం, జరిగేదేదో జరగని, చట్టం తన పని తను చేసుకుపోతుంది, దాని మానాన్ని వదిలేద్దాం అని ఒకవేళ ఆయన అనుకొని ఉండింటే ఖచ్చితంగా ఒక పెద్ద మనిషిగానే ఉండిపోయేవారు. కానీ పుత్ర వ్యామోహాన్ని మించిన వ్యామోహం ఏముంటుంది? పదవి వ్యామోహాన్ని మించిన వ్యామోహం పుత్ర వ్యామోహం. కాబట్టి బండి సంజయ్ గారు అన్నారు, మీడియా ముఖంగా అన్నారు, నేను నా కొడుకును పోలీసులకు అప్పచెప్పాను. మీరు గుర్తుంచుకోండి, ఒక తండ్రి ఇలా చేయగలడా అని. మీరేమో పోలీసులకు అప్పగించాను అని అంటారు, పోలీసులేమో మేము పట్టుకున్నాము అని అంటారు. మరి ఈ రెండిట్లోనే ఏది నిజమో ఏది అబద్ధమో తెలియలేక పబ్లిక్ జుట్టు పీక్కుంటుంది. ఒకవేళ నిజంగా మీరు అప్పగించి ఉంటే
పోలీస్ సిస్టమ్ అక్కడ ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. పోలీస్ సిస్టమ్ ఫెయిల్ అయిందంటే అక్కడ పోలీస్ సిస్టమ్ కాదు ఫెయిల్ అయింది, దాన్ని అజమాయిషీ చేస్తున్నటువంటి, దాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రాష్ట్ర సారథి సాక్షాత్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చేతులు ఎత్తేసినట్టు లెక్క. మరి ఈ అన్ని విషయాల్లోన ఏది నిజము ఏది అబద్ధము పాఠకులకు ప్రేక్షకులకు తెలియాలి. అసలు విషయానికి వస్తే ఢిల్లీలో రిపోర్ట్ చేరే లోపల అంటే చివరి ప్రయత్నంగా అంటే దింపుడు కళ్ళే ఆశం అని అంటారు చూడండి, మనం అంటాం దింపుడు కళ్ళే ఆశం అని అంటారు. అంటే ప్రాణం పోయిన వ్యక్తిని తీసుకెళ్తుంటే కనుక ఒకసారి కిందకు దించి చూస్తారు, మళ్ళీ బతికున్నాడో ఏమో, లాస్ట్ ఛాన్స్ ఎందుకు వదులుకోవడం అని. అలాగా తన ఆశను తన అవకాశాన్ని బండి సంజయ్ గారు దింపుడు కళ్ళెంలాగా చివరి ప్రయత్నంగా చూసుకోవడానికి ప్లాన్ వేశారు. అది కాస్త విఫలమైపోయిందని వార్తలు మనకు వస్తున్నాయి. ఈ రిపోర్టు ఇక్కడి నుంచి రిపోర్టు ఢిల్లీకి చేరేలోగా ఇక్కడ తెలంగాణ బీజేపీ పార్టీ కార్యాలయంలోన ఒక హంగామా సృష్టించాలని ఆయన ప్రయత్నించారని మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం మరో పొరపాటు ఆయన చేసినట్టే మనం భావించాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఎన్ని అల్లర్లు చేసినా మన పరువు మరింత దిగజారడం తప్పనిచ్చి అదనంగా వచ్చే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. అయిపోయింది, అన్ని దారులు మూసుకుపోయాయి. చేయవలసిన ప్రయత్నం అంతా చేశారు, ఆ ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. చివరికి మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను కూడా మేనేజ్ చేశారు, అది కూడా బెడిసి కొట్టింది. ఇక మీరు ఏమి చేయకపోవడమే ఉత్తమం అని అందరూ అనుకుంటూ ఉంటే మరొక ప్రయత్నంగా ఈ పని చేయడం అనేటువంటిది ఒక రకంగా దుస్సాహసం అని చెప్పాలి. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ప్రయత్నిస్తుంది? మామూలుగా అయితే ఒక పార్టీ అధినేతగా అతను ఒక పిలుపునిస్తే వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు మూకుమ్మడిగా తరలి వచ్చేటువంటి సందర్భం మారిపోయి ఇప్పుడు ఆంతరంగిక రాజకీయ నేస్తాలే తను పిలిచినా కూడా రాలేదు అన్నటువంటి వార్త కూడా ఇప్పుడు వినిపిస్తుంది. కష్టకాలంలో రాలేదని బండి సంజయ్ గారు అనుకోవచ్చు, కానీ వస్తే మా సీటు కింద కూడా నీళ్ళు వచ్చేస్తాయేమని వాళ్ళు భయపడి ఉండొచ్చు. దాన్ని కూడా బండి సంజయ్ అర్థం చేసుకోవాలి కదా. కాబట్టి ఈ ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ఇవి వర్కౌట్ కావు, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మిగిలిందంతా ఒకటే, ఎదురు చూడ్డం. ఢిల్లీ నుంచి ఒక వార్త కోసం ఎదురు చూడ్డం. ఏంటి, బాబు నీ మంత్రి పదవి ఊడింది అనో, లేదా బాబు నిన్ను మరో శాఖకు బదిలీ చేశామనో, లేదా బాబు నీ అంతకు నువ్వే రాజీనామా చేసే, మళ్ళీ మాకు అపప్రద ఎందుకు, నిన్ను తీసేసామంటే అది మీకు అపకీర్తి మాకు అపకీర్తి, కాబట్టి స్వయంగా మీరే రాజీనామా సమర్పిస్తే హుందాగా ఉంటుంది అని ఏమైనా సలహాలు సూచనలు ఢిల్లీ నుంచి వస్తాయా? అవి సలహాలు సూచనలు అనడం కంటే కూడా పరోక్షంగా ఆదేశాలే అని చెప్పాలి. ఎందుకంటే ఆ ఆదేశాలను పాటించి తీరాల్సి వస్తుంది. నిన్న మీడియా ముంగట మాట్లాడుతూ బండి సంజయ్ గారు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారు ఫేస్బుక్ ఫ్యాక్టరీ, మీడియా ఫ్యాక్టరీ నడుపుతూ నా పైన విష ప్రచారం చేస్తున్నారు అని. మీ పైన ఎవరు విష ప్రచారం చేయాల్సిన అవసరం లేదండి. మీ ఇంట్లో జరిగిన ఆ ఉదంతమే, మీ అబ్బాయి చేసిన ఆ ఉదంతమే, పోని మీ అబ్బాయి చేశాడంటున్న ఆ ఉదంతమే అదే పెద్ద విష ప్రచారంగా మారిపోయింది. దాన్ని ఆపడం ఎవడి వల్ల అవుతుంది చెప్పండి? ఎవరైనా ఎంతకాలం ఒక అసత్యాన్ని ఎంతకాలం ప్రచారం చేయగలరు? ఎక్కడో ఒక చోట ఆగిపోక తప్పదు కదా. ఇంకా ఇది కొనసాగుతూ ఉందంటే అందులో ఏదో పొగ ఉందని అర్థం, ఆ పొగ వెనుక ఏదో నిప్పు ఉందని అర్థం, ఆ నిప్పు గుర్తించకపోతే మిమ్మల్ని కాల్ చేస్తుందని అర్థం. దట్స్ ఆల్ యువర్ ఆనర్.